పాయింట్ అధ్యక్ష, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు చివరిలో మాట్లాడాలనుకున్నాం, మాట్లాడి మా సమాధానం వినడానికి మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ధైర్యం లేకనే పారిపోయినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. వెరీ అన్ఫార్చునేట్. చాలా ఓపికగా కూర్చున్నాం. ఎందుకనంటే సభ్యులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు, ప్రజలకి రాంగ్ మెసేజ్ పంపించారు ఇక్కడి నుంచి, వాటిని సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. దీని మీద కుమార్ రవికుమార్ గారి దగ్గర నుంచి చివరికి బొత్స సత్యనారాయణ వరకు 20 మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. 20 మంది సభ్యులు చాలా వాళ్ళు మాట్లాడుతూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. 2-3 మాటలు చెప్పి బడ్జెట్లోకి వెళ్తారు అధ్యక్ష. మద్యం ఏరులై పారుతోంది. అసలు బడ్జెట్లో మద్యం ఏరులై పారి మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయింది. గాంజాయి డ్రగ్స్ గురించి, ఆర్థిక విధ్వంసం గురించి, ఇట్లా రకరకాల అంశాల గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు సార్. అమరావతి గురించి, పోలవరం గురించి వీళ్ళు మాట్లాడితే వాటన్నింటికీ రిప్లైలు చెప్దాము, ఏం చేసింది ఈ ప్రభుత్వం, ఎట్లా ముందుకెళ్తోంది అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము వెయిట్ చేస్తే ఈరోజు సభలో లేకుండా వెళ్ళిపోవడం అనేది నిజంగా వాళ్ళు వ్యూహాత్మకంగానే వచ్చారు అధ్యక్ష. మీరు కూడా మాకు సహకరించి రేపటి నుంచి వాళ్ళు లేవనెత్తే అంశాలకి ఎప్పటికప్పుడు మా మంత్రులు ఎవరైనా లేచి రిజైండర్స్ రిప్లైస్ ఇస్తే ఇవ్వడం బెటర్ అధ్యక్ష. ఇప్పుడు ఏమైతుంది అధ్యక్ష, వాళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయారు, మేము ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ప్రజలకు చెప్పండి. అదే అధ్యక్ష, వెళ్తుందంటే ఆడు ఉంటే ఆ చెప్పే విధానమే మార్పు వస్తుంది అధ్యక్ష. మేమేదో 4 గోడలకు చెప్పడానికి కాదు కదా అధ్యక్ష ఉన్నది. రాష్ట్ర ప్రజానీకానికి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా సమాధానం చెప్తాం. కాబట్టి వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే తమరు మాకు ఎప్పటికప్పుడు అవకాశాలని పెంచి ఎప్పటికప్పుడు మేము క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం వస్తే అధ్యక్ష, వాళ్ళు గతంలో ఇది ఎట్లాగూ ఇది పనికిరాదు కాబట్టి కూర్చుని ఓపికగా విందామనేటువంటి పరిస్థితిలోకి వస్తారు అధ్యక్ష. ఇక బడ్జెట్లోకి వెళ్లే ముందు సభ్యులు ఉంటే మాట్లాడేది వైఖరి వేరుండేది అధ్యక్ష, లేనప్పుడు మాట్లాడేది అలవాటు చేసుకోవాల్సి వస్తా ఉంది అధ్యక్ష. బడ్జెట్ అనేటువంటి కార్యక్రమానికి ఎంతో పవిత్రమైంది అధ్యక్ష. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా శాసనసభకు తెలిపి శాసనసభ ఆమోదం ద్వారా మాత్రమే ఖర్చు జరగాలి అనేటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని శాసనసభలోను శాసన మండలిలోను సుదీర్ఘంగా చర్చించి సలహాలు, సూచనలు, విమర్శలతోటి అనేక ఆలోచనలతోటి వచ్చిన తర్వాత బడ్జెట్ ని ఆమోదించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ సభలో ఎట్లా నడిచింది, ఆ సభలో ఎట్లా నడిచింది అనేటువంటిది ఒక్కసారి చూస్తే అధ్యక్ష, మేము మంచి చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మంచి చేసే ప్రయత్నం చేసినప్పుడు సద్విమర్శలు చేయొచ్చు, సలహాలు చేయొచ్చు, వాటిని రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు మంచి చేయలేకపోతే మంచి చేసే వాళ్ళని చేయనిచ్చినా పర్వాలేదు, కానీ ఇట్లా అసెంబ్లీ లేకపోతేనేమో డ్రాప్ అవుట్లు అయిపోతారు అధ్యక్ష. స్కూల్లో పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు ఎమ్మెల్యేలు కూడా డ్రాప్ అవుట్ అసెంబ్లీ నుంచి అయిపోయారు. ఇక్కడికి వస్తేనేమో వాకౌట్ అయిపోతున్నారు. అదే ఇక్కడికి వస్తే అక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఇక్కడ వాకౌట్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ప్రజా జీవనంలో నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి అధ్యక్ష. ఇదే వైఖరి వాళ్ళు ఇట్లానే వెళ్తే ప్రజా జీవనం నుంచి కూడా వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా అధ్యక్ష. ఇవాళ వీళ్ళు అనేక తప్పులు పడుతున్నారు అధ్యక్ష. నిజంగా ఒక సెకండ్ అనుమానం వచ్చింది అధ్యక్ష, వీళ్ళ స్పీచ్లన్నీ చదువుతూ ఉంటే నిజంగా కేటాయింపుల్లో ఏమన్నా పొరపాట్లు జరిగాయని ఒక సుదీర్ఘ కసరత్తు చేసినటువంటి మాకే అనుమానం వచ్చే రకంగా మాట్లాడి ఏమాత్రం వాస్తవానికి దగ్గర లేకుండా అధ్యక్ష. ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులకు మేము ఎక్కువ కేటాయించాం అధ్యక్ష. ఆయన మిత్రుడు శివరామరెడ్డి గారు అటువైపు నుంచి మాట్లాడుతూ మీరు ఏం చేశారని అధ్యక్ష ఒకటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేటాయించనంత అధిక మొత్తాల్ని వాళ్ళ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష. ఇంతకన్నా ఒక వ్యక్తి ఏం చేయగలడు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ ప్రాధాన్యత పెట్టుకున్న తర్వాత అంత హైయెస్ట్ కేటాయించినటువంటిది అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఏంది దేనికి తప్పులు పడుతున్నారు అధ్యక్ష? మా రోడ్లన్నింటినీ ఇవాళ రైడింగ్ సర్ఫేస్ ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసేదానికి కేటాయింపులు పెంచినందుకు వాళ్ళు తప్పులు పడుతున్నారు అధ్యక్ష. లేక తల్లికి వందనం మేము ఇస్తున్నామని చెప్పినందుకు బాధపడుతున్నారా? అన్నదాత సుఖీభవ మేము ఇస్తున్నాం అన్నందుకు బాధపడుతున్నారా? గ్యాస్ సిలిండర్లు మేము ఆల్రెడీ ప్రారంభం చేశాం, సాఫీగా జరుగుతోంది అన్నందుకు వీళ్ళు బాధపడుతున్నారా?
ఎందుకు అధ్యక్ష వీళ్ళకి బాధ? గవర్నమెంట్ అంటే డే 1 నుంచి కాదు అధ్యక్ష, మా కన్వీనియన్స్ లో వీఆర్ స్టార్టింగ్ అనేటువంటిది మేము క్లియర్ గా చెప్తా ఉంటే అవన్నింటికీ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నేను పదే పదే చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. నేను నా బడ్జెట్ స్పీచ్ లో చెప్పాను అధ్యక్ష, హిరోషిమా అణు విధ్వంసం జరిగితే కోలుకోవడాన్నట్టుగానే రాష్ట్రం కూడా ఈ ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలనంటే మీరు నేను మనం అందరం కూడా కలిసి ఒక పట్టుదలతో చేస్తే తప్ప ఈ రాష్ట్రం కోలుకోదు అని నేను చెప్పాను అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష.